రైట్ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు 3 ఏళ్ల క్రితం ఎమ్మెల్యే పదవికి చేసిన రాజీనామాను ఏపీ అసెంబ్లీ స్పీకర్ ఆమోదించారు. నాడు విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామా చేశారు గంటా. ఇక అప్పటి నుంచి ఆ రాజీనామాను పెండింగ్ లో పెట్టిన సభాపతి తాజాగా ఆమోదించారు. గత ఎన్నికలో విశాఖ ఉత్తరం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఇన్నాళ్లు గంటా రాజీనామాను పెండింగ్ లో పెట్టి ఇప్పుడు ఆమోదించడానికి రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి. త్వరలో రాజ్యసభ ఎన్నికలు ఉండడంతో టీడీపీకి చెక్ పెట్టేందుకే గంటా రాజీనామాను ఆమోదించారు అనే ప్రచారం నడుస్తోంది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు 3 ఏళ్ల క్రితం ఎమ్మెల్యే పదవికి చేసిన రాజీనామాను ఏపీ అసెంబ్లీ స్పీకర్ ఆమోదించాడు. నాడు విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామా చేశారు గంటా. ఇక అప్పటి నుంచి ఆ రాజీనామాను పెండింగ్ లో పెట్టిన సభాపతి తాజాగా ఆమోదించారు. గత ఎన్నికలో విశాఖ ఉత్తరం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఇన్నాళ్లు గంటా రాజీనామాను పెండింగ్ లో పెట్టి ఇప్పుడు ఆమోదించడానికి రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి. ఇక త్వరలో రాజ్యసభ ఎన్నికలు ఉండడంతో టీడీపీకి చెక్ పెట్టేందుకే గంటా రాజీనామాను ఆమోదించారు అనే ప్రచారం నడుస్తుంది. రైట్, ఇక పూర్తి అప్డేట్స్ వచ్చేసి మా ప్రతినిధి హరీష్ అందిస్తారు లైవ్ లో. రైట్ హరీష్, చెప్పండి, ఇన్ని సంవత్సరాల తర్వాత గంటా శ్రీనివాసరావు రాజీనామాని ఇప్పుడు యాక్సెప్ట్ చేయడం గల కారణాలు ఏంటి? మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు 3 ఏళ్ల క్రితం ఎమ్మెల్యే పదవికి చేసిన రాజీనామాను ఏపీ అసెంబ్లీ స్పీకర్ ఆమోదించారు. నాడు విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామా చేశారు గంటా. ఇక అప్పటి నుంచి ఆ రాజీనామాను పెండింగ్ లో పెట్టిన సభాపతి తాజాగా ఆమోదించారు. గత ఎన్నికలో విశాఖ ఉత్తరం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఇన్నాళ్లు గంటా రాజీనామాను పెండింగ్ లో పెట్టి ఇప్పుడు ఆమోదించడానికి రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి. త్వరలో రాజ్యసభ ఎన్నికలు ఉండడంతో టీడీపీకి చెక్ పెట్టేందుకే గంటా రాజీనామాను ఆమోదించారు అనే ప్రచారం నడుస్తుంది. రైట్, ఇక పూర్తి అప్డేట్స్ వచ్చేసి మా ఇన్పుట్ ఎడిటర్ వాసు లైవ్ లో పూర్తి అప్డేట్స్ అందిస్తారు. రైట్ వాసు, చెప్పండి, ఇన్ని సంవత్సరాల తర్వాత గంటా శ్రీనివాస్ రాజీనామాని ఆమోదించడం గల కారణాలు ఏంటి? రకరకాల వాదనలు వినిపిస్తున్నప్పటికీ మెయిన్ ఏంటి? రెజినా, వాస్తవానికి గంటా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో భాగంగా తొలి ఎమ్మెల్యేగా ముందుకొచ్చి రాజీనామా చేశారు. అప్పుడు కూడా ఆయన గెలిచినప్పుడు కూడా దాదాపు సంవత్సరాల పాటు స్తబ్దగా ఉండిపోయారు. వేరు పార్టీకి వెళ్తారని చెప్పారు. ఆయన ఎక్కడ కూడా ప్రజలకు కూడా ఎక్కడ కనిపించట్లేదని కంప్లైంట్లు కూడా ఇచ్చే పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఆయన బయటికి రావాలనే ఉద్దేశంతో ఈ రాజీనామాస్త్రాన్ని ఉపయోగించారు. అప్పుడు స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో భాగంగా దాదాపు రెండున్నర ఏళ్ల క్రితం రాజీనామా చేశారు. అయితే 2-3 సార్లు రాజీనామా స్పీకర్ ఫార్మేట్ లో చేయలేదని విమర్శలు వచ్చిన నేపథ్యంలో మళ్ళీ స్పీకర్ ఫార్మేట్ లో కూడా ఆయన రాజీనామా చేసి పంపించారు. ఆమోదించమని కూడా రిక్వెస్ట్ చేశారు. ఆయన సాక్షాత్తు స్పీకర్ ఇంటికి కూడా వెళ్ళి రిక్వెస్ట్ చేశారు రాజీనామా ఆమోదించమని. ఇంతవరకు కూడా వాళ్ళు ఆమోదించలేదు. స్టీల్ ప్లాంట్ ఉద్యమం కూడా ఇంకా కొనసాగుతూనే ఉంది. స్టీల్ ప్లాంట్ వ్యతిరేకంగా ఉద్యమాలు కొనసాగుతున్నాయి. ఆయన కూడా మద్దతు ఇస్తున్నారు. ఇప్పుడు సడన్ గా రాజీనామాను ఆమోదించడం కనుక ఆంతర్యం ఏంటనేది అందరికీ అందుబాటులో విషయం. అయితే ప్రధానంగా రాజకీయ వర్గాల్లో చర్చ
చర్చ మేరకు రానున్న రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీకి ఓటు బలం తగ్గించాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా వైసీపీ షాక్ ఇచ్చిందని చెప్తున్నారు. అదేవిధంగా గంటాకైతేనే గంటా కూడా ఇంకా రాజీనామా ఆమోదించలేదు. 1-2 నెలల్లో ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఆయన కూడా నియోజకవర్గం ఎంపిక చేసుకుంటున్నారు, అంతా సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యేగా ఇవాళ నుంచి అయితే ఆయన మాజీ ఎమ్మెల్యే అయిపోయారు. 22వ తారీఖు నిన్న నుంచి కూడా ఆయన ఆమోదించడం జరిగింది. ఆమోదం అమల్లోకి వచ్చింది. ఈ మేరకు ఆయనకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. మొత్తానికి ఒక్కసారిగా ఇప్పుడు ఎన్నికల ముందు 2 నెలల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. వచ్చే నెలలో రాజ్యసభ ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గంటా రాజీనామా ఆమోదించడం ఇది వ్యూహాత్మమే, రాజకీయ వ్యూహాత్మమే, వైసీపీ కుట్రలో భాగమని టీడీపీ నుంచి కూడా వస్తున్న వాదనలు అయితే వినిపిస్తున్నాయి. ఏదేమైనప్పుడు కూడా గంటా అయితే ఒక్కసారిగా బయటకు వచ్చి తొలి ఎమ్మెల్యేగా రాష్ట్రంలో ఎక్కడా కూడా ఎవరు ఉత్తరాంధ్రలో కూడా స్టీల్ ప్లాంట్ సంబంధించి ఎవరు కూడా రాజీనామాలు చేయలేదు. ఆ నేపథ్యంలో తొలిసారిగా ఆయన రాజీనామా చేసి ముందుకు వచ్చారు. అప్పుడు కూడా ఆ రాజీనామా ఆమోదించేందుకు కూడా ఆయన చాలా ప్రయత్నం చేశారు. అంటే మొక్కుబడిగా రాజీనామా చేయలేదు, రాజీనామా ఆమోదించుకోవాలనే చేశారు. అయితే ఒకవేళ ఆ టైంలో రాజీనామా అని ఆమోదించుంటే మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని డ్రాగన్ చేస్తూ కూడా వచ్చింది. అంటే పరిస్థితి ఎలా ఉంది, వైసీపీ టీడీపీ మధ్య వారహోరీగా ఉన్న నేపథ్యంలో మళ్ళీ ఇక్కడ ఏమైనా టీడీపీ మళ్ళీ గెలిచే అవకాశం ఉందా, ఈ నేపథ్యంలో ఆమోదించే పరిస్థితి లేదు. ఇవాళ వరకు కూడా డ్రాగన్ చేసుకుంటూ వచ్చారు. ఈ పరిస్థితిలో ఇప్పుడు స్పీకరు ఆగమేఘాల మీద ఈ రాజీనామా ఆమోదించడం వెనక ఒక భారీ కుట్రే ఉంది. ఇదంతా కూడా కావాలని చేశారని కూడా టీడీపీ వర్గాలు అయితే విమర్శించే పరిస్థితి కనిపిస్తుంది. గంటా కూడా గత 6 నెలల నుంచి అయితే ఇంకా రాజీనామా విషయంలో ఆయన కూడా మర్చిపోయి ఎమ్మెల్యే హోదాలోనే మొత్తం కూడా ఆయన పర్యటనలు అయితే లేకపోతే కార్యక్రమాలు అయితే పాల్గొంటున్నారు. ఒక ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు. ఈ ఉన్నట్టుండి నిన్న నుంచి కూడా ఆయనకి ఒక నోటీస్ ఇచ్చి ఎమ్మెల్యేగా రాజీనామా చేసినందున ఆయన ఆమోదించినట్టు కూడా రాజీనామా ఆమోదించినట్టు కూడా అధికారికంగా ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. దీంతో ఆయన మాజీ ఎమ్మెల్యే కావాల్సి వచ్చింది. ఆయనైతే ప్రైవేటీకరణకు విశాఖ ప్రైవేటీకరణ వ్యతిరేకంగానే ఉద్యమంలో భాగంగానే ఈ రాజీనామా చేసినట్టు చెప్తున్నారు. ఇప్పుడైతే వైసీపీ ఆమోదించడం వరకు మాత్రం ఒక రాజకీయ పరమైన వ్యూహం ఏం చెప్పొచ్చు రెజీనా. మరి దీనిపై గంటా మీడియా ముందుకు వచ్చే ఏమైనా తన వైపు వర్షం చెప్పుకునే అవకాశం ఏమైనా ఉందా? ఇంతవరకు ఆయన మాట్లాడలేదు. ఇప్పుడే ఆమోదం వెలుగులోకి వచ్చింది కాబట్టి మొత్తం కూడా అధికారికంగా వచ్చింది కాబట్టి ఆయన స్పందించే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన కూడా గత 2.5 సంవత్సరాల నుంచి కూడా తన రాజీనామా ఆమోదించమని చెప్పినప్పుడు కూడా ఆమోదించకుండా ఇప్పుడు ఉన్నటువంటి ఆమోదించడం వెనక కూడా ఆయన కూడా ఫైర్ అయ్యే అవకాశం ఉంది. ఇదంతా కూడా కుట్రలో భాగం కావాలని చేశారని చెప్తున్నారు. ఎందుకంటే అంతా కూడా గంటా రాజీనామా ఆమోదించే పరిస్థితి ఉండదు, అవకాశం లేదనే పరిస్థితికి వచ్చిన నేపథ్యంలో ఆమోదించడం జరిగింది. దీనిపై ఆయన తప్పకుండా స్పందిస్తారు. ఆయన స్పందన ఎలా ఉంటుందో కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. అంటే నెక్స్ట్ ఎలాంటి ప్రణాళిక ఉండే అవకాశం ఉండొచ్చు గంటాదిక? ఇక మనం ఎన్నికలకి చాలా తక్కువ టైం ఉంది. 2 నెలలే. నెక్స్ట్ ఫిబ్రవరిలో 1వ 2వ వారం 3వ వారంలో నోటిఫికేషన్ రాబోతుంది. ఈ నేపథ్యంలో ఆయన కూడా చేసేది ఏం లేదు. ఆయన కూడా నియోజకవర్గం ఆయనకు ఉన్నటువంటి ఆనవాయితీ ప్రకారం పోటీ చేసిన నియోజకవర్గాలు ఎక్కడ పోటీ చేయరు. ప్రస్తుతం ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఆయన ఎక్కడ కూడా ఎమ్మెల్యే ప్రజలకు ఎక్కడ అందుబాటులో లేరని విమర్శలు కూడా వచ్చినాయి. ఆయన యాక్టివ్గా లేరు. ఈ నియోజకవర్గం నుంచి షిఫ్ట్ అయ్యి అటు భీమిలి కానీ చోడవరం కానీ యలమంచిలి కానీ ఆ సామాజిక వర్గం బలంగా ఉండే నియోజకవర్గాలు పోటీ చేసేందుకు సన్నద్ధం చేసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఇంకా ఆయన వేరే ప్రయత్నాలు చేయడం కానీ లేకపోతే వేరే విధంగా చేసేందుకు కానీ అవకాశం అయితే లేదు. సమయం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఆయన ఈ నెపాన్ని వైసీపీ మీద రాజకీయ పరంగా నెట్టివేసి ఆయన వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు అయితే అవకాశం ఉంది. రైట్, మీరైతే లైన్ లో ఉండండి. అలాగే మా మరో ప్రతినిధి హరీష్ లైన్ లో ఉన్నారు. హరీష్, మీరు చెప్పండి, గంటా శ్రీనివాస్ రాజీనామాను ఆమోదించడాన్ని ఏ విధంగా చూడొచ్చు, అది కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత? నిజమే, గంటా రాజీనామాకు సంబంధించినటువంటి వ్యవహారం పైన ఇటీవలే వైసీపీకి సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా స్పీకర్ ని కలిసి ఎవరైతే రాజీనామాలకు సంబంధించినటువంటి శాసనసభ్యులు అయితే ఉన్నారో వారి రాజీనామాలను ఆమోదించాలని చెప్పి ఒక విజ్ఞాపన కూడా అందించినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఇప్పుడు తాజాగా ఈ వ్యవహారం అంతా కూడా రాజ్యసభ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంగా పరిగణిస్తున్నటువంటి నేపథ్యంలో ఫిబ్రవరిలో జరిగేటువంటి రాజ్యసభకు సంబంధించినటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటిని కేంద్రంగా చేసుకుని వైసీపీ రాజకీయం మొదలుపెట్టింది అన్నటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. ఇంకోవైపు చూసుకుంటే కనుక ఇది కేవలం గంటాతో మాత్రమే పరిగణించేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే టీడీపీ నుంచి వైసీపీకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వైసీపీ నుంచి టీడీపీకి వెళ్ళినటువంటి శాసనసభ్యులు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఇది వర్తించేటువంటి అవకాశం ఉంది. దీనిపైన ఎలాంటి నిర్ణయం ఉంటుంది, స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారు, స్పీకర్ కు వచ్చినటువంటి ఫిర్యాదులు రాజకీయ పార్టీలుగా టీడీపీ వైసీపీ ఇచ్చినటువంటి ఫిర్యాదులు ఒకటి అయితే, అదేవిధంగా కొంతమంది వ్యక్తిగతంగా కూడా రాజీనామాలు సమర్పించారు.
మంగళగిరి వైసీపీ శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి వరకు కూడా ఈ రాజీనామాలకు సంబంధించినటువంటి పర్వం కొనసాగినటువంటి నేపథ్యంలో రాబోయేటువంటి అంశాలన్నింటినీ కూడా స్పీకర్ లోతుగా విచారణ జరుపుతున్నారు. ఉత్తర ప్రత్యుత్తరాలు కూడా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు అనిపిస్తుంది. ఎవరైతే రాజీనామా సమర్పించారో, ఎవరైతే అనర్హత వేటు వేయాలని చెప్పి టీడీపీ వైసీపీ పోటాపోటీగా స్పీకర్ ఫిర్యాదు చేశారో ఆయా సభ్యులతో స్పీకర్ లేఖలు ఉత్తర ప్రత్యుత్తరాలు నడుపుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ గంటకు సంబంధించినటువంటి అంశం ఫస్ట్ రాజీనామా సమర్పించినటువంటి శాసనసభ్యుడు కావడంతో ఆయనతో ఈ వ్యవహారం మొదలైనప్పటికీ కూడా ఇది మొత్తం కూడా అటు వైసీపీ అదేవిధంగా టీడీపీకి సంబంధించినటువంటి సభ్యుల రాజీనామాకు సంబంధించినటువంటి అంశం పైన కూడా ఇప్పుడు తాజాగా చర్చకొచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే టీడీపీకి ఉన్నటువంటి 23 మంది సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో 4 పార్టీని వీడినటువంటి సిచ్యువేషన్ ఉంది. వైసీపీకి దగ్గరైనటువంటి సిచ్యువేషన్ ఉంది. సరే, ఈ నేపథ్యంలోనే అటు తాజాగా ఇటీవల జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు కేంద్రంగా చేసుకుని కొంతమంది వైసీపీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వారు కూడా టీడీపీకి దగ్గర అయ్యారు. ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఓటింగ్ లో స్వయంగా పాల్గొన్నటువంటి సిచ్యువేషన్ కూడా చివరి దుమారాన్ని కూడా దారి చేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. రెజీనా, ఇప్పుడు ఈ వ్యవహారం గంటతో మొదలయ్యి ఎక్కడికి వెళ్తుంది? చివరికి మంగళగిరి శాసనసభ్యులు ఇటీవల రాజీనామా సమర్పించినటువంటి మంగళగిరి శాసనసభ్యుల దగ్గర వరకు కూడా కొనసాగేటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే కనుక టీడీపీకి ప్రతిపక్ష హోదాకు సంబంధించినటువంటి అంశం కూడా ఇప్పుడు చర్చగా మారినటువంటి సిచ్యువేషన్. గతంలో రాజకీయ పరంగా చేసినటువంటి విమర్శల్లో టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదు అన్నటువంటి ఒక పొలిటికల్ కామెంట్స్ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు టీడీపీకి ఉన్నటువంటి 23 మంది శాసనసభ్యుల్లో 4 పూర్తిగా రాజీనామా చేసి పార్టీకి దూరంగా ఉన్నటువంటి సిచ్యువేషన్. అదే సమయంలో టీడీపీకి నుంచి వైసీపీకి వచ్చినటువంటి కొంతమంది బయట నుంచి మద్దతు ఇచ్చిన వారు కావచ్చు, డైరెక్ట్ గా నేరుగా పార్టీలో చేరి కండువా కప్పుకున్న తాడికొండ శాసనసభ్యులు ఉండవలసి లాంటి వారు కావచ్చు, వీళ్ళందరూ కూడా యాడ్ అయ్యేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో టీడీపీకి ప్రతిపక్ష హోదా కావాలంటే కనుక మినిమం ఇప్పుడు ఉన్నటువంటి సీటింగ్ ప్రకారం చూసుకుంటే కనుక 18 మంది వరకు ఉండాలని చెప్పి ఒక స్పీకర్ కి సంబంధించినటువంటి అంచనాలు ఉంది. ఇప్పుడు ఈ రాజీనామాలకు సంబంధించినటువంటి పర్వం చూసుకుంటే కనుక 4 పార్టీకి దూరం అయ్యారు. ఒకరిపైన ఇప్పుడు వేటు కూడా పడినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో టీడీపీకి ప్రతిపక్ష హోదాకు సంబంధించినటువంటి అంశం కూడా ఇప్పుడు చర్చకు రాజకీయ వర్గాల్లో కూడా చర్చకు వచ్చినటువంటి సిచ్యువేషన్ మనకి కనిపిస్తుంది. అయితే హరీష్, ఇప్పటి వరకు చూసుకున్నట్టు గంట ఎదురుగా వచ్చి కూడా తన వైపు నుంచి ఒక స్పందన అనేది ఇవ్వడం అనేది కూడా జరగలేదు. ఈ నేపథ్యంలో పార్టీ తరఫున ఎవరైనా వర్గీయులు మాట్లాడడం జరిగిందా? దీనిపై స్పందించడం జరిగిందా? టీడీపీకి సంబంధించినంతవరకు కూడా ఎప్పుడైతే విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించినట్టు ఉద్యమం భారీ స్థాయిలో తెరపైకి వచ్చిందో ఆ రోజునే స్టీల్ ప్లాంట్ ని కేంద్రంగా చేసుకుని గంటా శ్రీనివాసరావు రాజీనామా సమర్పించినటువంటి సిచ్యువేషన్ ఉంది. అప్పుడు ఆ అంశానికి సంబంధించి మొత్తం తెలుగు జాతి మొత్తానికి సంబంధించినటువంటి అంశం కావడంతో ఆ రాజీనామాకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని పక్కన పెట్టినటువంటి సిచ్యువేషన్. కొన్ని కారణాలు గురించి ఉత్తర ప్రత్యుత్తరాలు సభ్యులు ఎవరైతే ఉన్నారో రాజీనామా చేసినటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో స్పీకర్ ఉత్తర ప్రత్యుత్తరాలు వారి వివరణ తీసుకోవడం, వారికి ఆదేశాలు జారీ చేయడం, వారి దగ్గర నుంచి వచ్చేటువంటి రెస్పాన్స్ ని కేంద్రంగా చేసుకుని స్పీకర్ తగిన చర్యలు తీసుకోవడం, చట్టపరంగా అసెంబ్లీలో ఉన్నటువంటి చట్టం ఆధారంగా చేసుకుని స్పీకర్ నిర్ణయం తీసుకున్నటువంటి ఛాన్స్ ఉండేటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ వ్యవహారం రాజకీయంగా ముడిపడి ఉన్నటువంటి అంశంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. త్వరలో జరగబోయేటువంటి రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఈ అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారంలోనే స్పీకర్ ఇప్పుడు తొలిగా ఎప్పుడైతే 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాల క్రితం రాజీనామా సమర్పించినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి గంటా శ్రీనివాసరావు ఉన్నారు. ఆయనతో మొదలుపెట్టినటువంటి రాజీనామాల ఆమోద పర్వం ఇప్పుడు మళ్ళీ ఎంతమందికి వర్తిస్తుంది? రాజీనామా చేసినటువంటి వాళ్ళు కావచ్చు, పార్టీ కరాయించి పార్టీలు మారినటువంటి వారి మీద చర్యలు తీసుకోవాలన్నటువంటి ఒక ఫిర్యాదులు వచ్చినటువంటి నేపథ్యం కావచ్చు, వీటన్నింటినీ కూడా పరిగణలో తీసుకుంటే ఈ వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుంది? టీడీపీకి అదేవిధంగా వైసీపీకి ఉన్నటువంటి రాజకీయ విభేదాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ అంశం ఎంతవరకు ఎటు మళ్ళుతుంది, చర్యలు తీసుకుంటున్నారు మాత్రం ఒక రకంగా చర్చగా మారినటువంటి పరిస్థితి. అయితే వాసు, మీరు చెప్పండి, ఇప్పుడు టీడీపీకి చెక్ పెట్టేందుకే ఈ యొక్క పరిణామం జరిగింది అని చెప్పేసి ప్రధాన ఆరోపణ, కానీ రకరకాల ఆరోపణలు కూడా ఉన్నాయి అని చెప్పేసి కూడా చెప్తున్నది. ఆ రకరకాల్లో మిగతావి ఏంటి? మెయిన్ ఇదే అనుకోవచ్చా, ఇంకా ఏమైనా ఉన్నాయా ఆమోదించడానికి? ఆమోదించడానికి ప్రత్యేకమైన కారణాలు ఏమి లేవు. రాజకీయ పరమైన ఈ కారణాలు ఇదే కారణం. అదే కాకపోతే స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని ఎవరికాళ్ళు క్యాచ్ చేసుకునేందుకు పార్టీలు పోటీ పడ్డాయి.
అటు వైసీపీ కానీ జనసేన కానీ టీడీపీ కానీ అందరికన్నా ముందు గంటా రాజీనామా చేసి నిలబడ్డారు. ఇప్పుడు పాదయాత్ర కూడా చేశారు, విజయసాయిరెడ్డి పాదయాత్ర కూడా చేశారు. పవన్ కళ్యాణ్ స్వయంగా భారీ బహిరంగ సభ పెట్టి స్టీల్ ప్లాంట్ మద్దతు ఇచ్చారు. వీళ్ళందరూ చేయలేని పని గంటా చేశారు. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల్లో కూడా ఒక విధంగా గంటాకి హైప్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ ఉద్యమం కారణంగా గంటా ఎమ్మెల్యేని పదవిని కోల్పోయారు అనేది చాలా హైలైట్ అయ్యే అవకాశం ఉంది. ఇది కూడా టీడీపీ కూడా చాలా బలంగా తీసుకెళ్లే అవకాశం ఉంది. గాజువాక పరిసర ప్రాంతాల్లో దాదాపు 10,000 కుటుంబాలు స్టీల్ ప్లాంట్ పై ఆధారపడి ఉన్నాయి. ఆ స్టీల్ ప్లాంట్ కుటుంబాలు ఎవరికైతే మద్దతు ఇస్తారో వాళ్ళు తప్పనిసరిగా గెలిచే అవకాశం ఉంది. ఇది ఒక విధంగా చూసుకుంటే రానున్న కాలంలో ఇది టర్న్ ఈ టీడీపీకి అవకాశం వచ్చే అవకాశం, టీడీపీకి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. గంటా కూడా చాలా వ్యూహాత్మకంగా దీన్ని ఆ విధంగానే మలిచే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే గంటా మళ్ళీ టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఒకవైపు విశాఖ భీమిలి నుంచి కానీ లేకపోతే రూరల్ నుంచి కానీ పోటీ చేస్తారు. ఈ నేపథ్యంలో దీన్ని కూడా ఒక రాజకీయపరమైన అస్త్రంగా టీడీపీ కూడా వాడుకునే అవకాశం ఉంది. ఎందుకంటే వైసీపీ ఇప్పుడు బిగ్ షాక్ ఇచ్చింది వీళ్ళకి. ఈ షాక్ని పేర్కొని దీన్ని ఒక ఆయుధంగా ఆడుకుని మళ్ళీ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులను అయితే లేదా కుటుంబాలను అయితే ఆకట్టుకునేందుకు టీడీపీ కూడా వ్యూహం పన్నే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ వాసు అండ్ థ్యాంక్ యూ హరీష్.